హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. కరువు ఏ కరువు పెడుతుంది, కనుమరుగు కానుంది. వలసలకు ఇక చెల్లు చీటీ పడనుంది. పశ్చిమ ప్రాంతం దిశ మార్చుకుని మహర్దశ వైపు పయనించబోతోంది. ఆశల జూదంలో అలసిపోయిన అన్నదాతలకు కొత్త ఆసరా కాబోతోంది. నమ్ముకున్న నేలమ్మ కరువు బారిన పడి నలిగిపోయింది. కనీసం తిండి గింజలను సైతం అందించలేక అల్లాడిపోయింది. భూమిపై గడ్డిపోచ కూడా మలవని పరిస్థితి దాపురించింది. దీంతో ఏటా జనం వలస వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఉన్న ఊరిని కన్నవారిని వదిలి వెళ్లి పొట్ట నింపుకునే దయనీయ వాతావరణం ఏర్పడింది. ఇక కన్న బిడ్డల కన్నా మిన్నగా సాక్కున్న పశువులను కషాయిలకు అమ్ముకుని కళ్ళ నిండా నీరు నింపుకొని బతికే దారుణ పరిస్థితులు కంటికి కనిపించేవి. అయితే ఈ నేలలో కాంతి రేఖ విరజిమ్మనుంది. 10 మందికి ఉపయోగపడే స్వచ్ఛమైన నాణ్యమైన విద్యుత్ ఇంధనం ఉత్పత్తి కానుంది. అసలే పైసా పంట పండని రైతు పొలాలు ఆలూరు రాయదుర్గం ప్రాంతాల్లో లక్షలు పలుకుతున్నాయి. ఇక కౌలు అయితే ఏటా 3,000 రూపాయలు పంట కూడా పలకని భూములు 30,000కు పైగా అందిస్తున్నాయి. దీంతో రైతులు సోలార్ ప్రాజెక్టు యాజమాన్యాలకు తమ భూములను 30 ఏళ్ల పాటు కౌలు కింద ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇక అత్యధిక కొండ ప్రాంతాన్ని కలిగిన పత్తికొండ, ఉరవకొండ నియోజకవర్గాలు గాలిమరలకు పుట్టినిలుగా మారుతున్నాయి. ఆయా ప్రాంతాల కొండలు గాలిమరల అమరికలకు సై అంటున్నాయి. ఇంకా కొన్ని చోట్ల సరిగ్గా పంటలు పండని తమ భూములను పవన విద్యుత్ ఉత్పత్తి యాజమాన్యాలకు అమ్ముకొని కాసుల పంటలను పండించుకుంటున్నారు. తమ ప్రాంతంలో గాలిమరల ద్వారా విద్యుత్ పునరుత్పత్తి జరుగుతుండటంతో నిర్మాణ సమయాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గం, రైతు కూలీలకు చేతి నిండా ఉపాధి కల్పన వనగూడి పలు ప్రయోజనాలకు దారితీస్తుంది. ప్రాజెక్టుల పుణ్యమా అంటూ చిరు వ్యాపారుల మొహాల్లో ఆనందం కనిపిస్తుంది. బోసిపోయిన తమ కిరాణా కొట్లు ఇక కలకలలాడే రోజులు దగ్గరలో ఉన్నాయనే ఆశ వారిలో చిగురించింది.